నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా సమన్వయంతో పనిచేస్తాం. డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం. జంగారెడ్డిగూడెం చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమక్షంలో జరిగిన సమీక్షలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఎంబీఐ రంగనాయకులు పిలుపు. అనాథ వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్న చార్టెడ్ అకౌంటెంట్ వరికల్లు దుర్గారావు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచనతో సుమారు 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించిన వాయినం. ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. దీనిలో ప్రధానంగా వివిధ శాఖల పనితీరును, అభివృద్ధిని సమీక్షించారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయించే విధంగా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్, జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప, శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిరి బాలరాజు, బాడెటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజుతో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబంధించి 35,577 ఎకరాలు మొత్తం సర్వే చేసిన ల్యాండ్, రైట్ బ్యాంక్ కెనాల్ ల్యాండ్స్ లో ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ గా చేశారు. అప్పటి నుంచి 57,362.5 ఎకరాలు ఉంది సార్. ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటిపై చర్చించాం. రెండోది, ఈరోజు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి 5 సంఖ్యలో ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కోసం కేవలం వ్యవసాయ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళమని చెప్పారు, జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా అనేక మంది ప్రోత్సహించడానికి కోసం వివిధ సెక్టార్స్లో పార్కులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనకి వచ్చాం ఈ రోజున. అందులో భాగంగా మన జిల్లాలో ఎక్కడైతే మనకి అవకాశం ఉందో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో అక్కడున్న ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు మొదటి అడుగు వేశాం. తో పాటు కొల్లేరు లేక్ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి చింతలపూడి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్లతో ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
చింతలపూడి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్ని ఎంపీ దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. 12 కోట్ల ఆదాయం కలిగిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1గా వర్గోన్నతి కల్పించాలని పంపిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కమిషనర్ కెవి రమణ వివరించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి 80 కోట్లతో సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, ఇతరత్ర పనులు చేపట్టేందుకు 50 కోట్లతో చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు 42 కోట్లు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనలకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎంపీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ రంగనాయకులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ప్రారంభించారు. డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎంవీఐ రంగనాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఈ మాసోత్సవాలు వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధన పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ డీఎం గంగాధర్రావు మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా 4 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. దీనిలో భాగంగానే మొదటగా డ్రైవర్లకు అవగాహన కల్పించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏఎం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రతి సంవత్సరం కూడా రహదారి భద్రతా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 16/1/2025 నుంచి 15/2/25 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని మీటింగ్లు కండక్ట్ చేసి డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఈ పాంప్లెట్స్, బ్యానర్స్ అన్నీ కూడా నిన్న కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్లు తగ్గించి ప్రతి వాళ్ళని కూడా ఈ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. యాక్సిడెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాన్ని తగ్గించడానికి ఏమేమి సూచనలు ఉన్నాయి, ఏ విధంగా చేయాలి అన్న దాని మీద మేము అవగాహన కల్పిస్తాం. యాక్సిడెంట్ ఎక్కువగా జరగడానికి ముఖ్య ఉద్దేశం 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోకపోవటం, అలాగే 4 వీలర్స్ డ్రైవ్ చేస్తున్న సీటు బెల్ట్లో మద్యం సేవించడం, ఇవే మెయిన్ కారణాలు. వీటిని మనం అధిగమించి రోడ్డు భద్రత సూచనలు పాటిస్తే మనం యాక్సిడెంట్లు తగ్గించడానికి మన వంతు కృషి చేసిన వాళ్ళు అవుతాం. అందుకని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ పెట్టుకుని 2 వీలర్స్ నడపండి, సీటు బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోండి అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం డిపోలో ఇనాగరేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మన డ్రైవర్ సోదరులకి మరి ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మాసోత్సవాల్లో డే వైజ్ ప్రోగ్రాం కూడా మరి సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ డే వైజ్ ప్రోగ్రాంలో మరి 1 వీక్ బస్సులు మెయింటెనెన్స్ మీద సెన్సస్ తీసుకుని మరి స్టీరింగ్ సిస్టము, బ్రేక్ సిస్టము, లైటింగ్ సిస్టము, వైపరు ఈ మొదలైన మీద అన్నీ కూడా లోపాలను గుర్తించి వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఒక వారం రోజులు చేస్తాం. ఎవరైతే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లు ఉన్నారో, అలాగే ఇంటాక్సికేషన్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరితోనూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క చేయడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మరి జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ ఫ్యామిలీస్ పరంగా
కూర్చోబెట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. మరి ఈ డిపో తరఫున రీజియన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి మరి బ్లడ్ డొనేషన్ విరివిగా ఎంప్లాయీస్ ఇవ్వడానికి హితోధికంగా పాటుపడతామని చెప్పి అట్లా కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతి డిపో నుంచి లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా డిపో నుంచి కూడా జంగారెడ్డి డిపో నుంచి కూడా ఎక్కువ సంవత్సరాలు ఎటువంటి విధమైన యాక్సిడెంట్స్ లేకపోకుండా ఉన్నటువంటి సర్వీసు డ్రైవర్స్ని గుర్తించి వారికి రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి జరుగుతాయి. ప్రతి ఒక్కరికి వారి వారి పుట్టినరోజు ప్రత్యేకమే. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య, మరికొంతమంది స్నేహితులు సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటారు. చాలా అరుదుగా కొంతమంది మాత్రం అనాథలు, వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకొని తమ వంతు సహాయం వారికి అందించి ఆశీర్వాదాలు పొందుతారు. జంగారెడ్డిగూడెంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వరికల దుర్గారావు ఈ విధంగానే తన పుట్టినరోజును జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వరికల దుర్గారావు నవభారత్ లిమిటెడ్ అకౌంట్స్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన దుర్గారావుకు పుట్టగానే గతంలో సిటీ కేబుల్ ఎంపీ పాలపర్తి శ్రీనివాస్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని సీత మహాలక్ష్మి స్వచ్ఛంద ఆశ్రమానికి వెళ్లి సుమారు 35,000 రూపాయల విలువగల నిత్యావసర వస్తువుల్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిటీ కేబుల్ ఎంపీ పాలపర్తి శ్రీనివాస్ సూచన మేరకు తాను ఈ సహాయం చేసినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులతో అనాథాశ్రమానికి వెళ్లి వారికి సహాయం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆశ్రమానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం దుర్గారావు తల్లి సీతమ్మ మాట్లాడుతూ తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు సతీమణి ఆదిలక్ష్మి, కుమార్తెలు యశస్విని పాల్గొన్నారు. నా పేరు దుర్గారావు అండి. నేను జంగారెడ్డిగూడెంలో గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సేవా కార్యక్రమాలు చేద్దామని ఇంట్రెస్ట్తో పుట్టినరోజు సందర్భంగా ఏదో చేద్దామన్న డిస్కషన్లో శ్రీనివాస్ గారు అని చెప్పేసి మా సిటీ కేబుల్ ఎండి గారు డిస్కషన్లో ఇలాగా సీతామహాలక్ష్మి అనాథాశ్రమంలో ఇలా రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడ చేద్దామని అనుకొని నిన్న ఇద్దామనుకున్నాము. కుదరక ఈరోజు నిత్యావసర వస్తువులైన కందిపప్పు, ఇవన్నీ చింతపండు ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చాము. వాల్యూ వచ్చేసి 35,000 చిల్లర అమౌంట్గా నిత్యావసర వస్తువు ఇచ్చాము. ఇలా సరిపడే ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా సరే చేద్దామనే ఉద్దేశంతో చెప్పాము. వీళ్ళకి ఏమన్నా సరే కాంటాక్ట్ చేయమని చెప్పేసి ఇలా పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఇలా ఇవ్వటం ఆనందంగా ఉంది. ఈ వస్తువులు మొత్తం 2 నెలలకు సరిపడే వస్తువులు అని చెప్పేసి అంటున్నారు. అదే దుర్గారావు అండి అబ్బాయి పేరు. నిన్న పుట్టినరోజు అయితే ఇట్లా సాయం చేద్దామని ఇచ్చాం సరుకులు. అందరూ చేయండి తోసిన వాళ్ళు తోసినట్టుగా. రైతుల పక్షపాతిగా ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు రైతాంగం అండగా ఉండాలని టీడీపీ నాయకులు ప్రముఖ రైతు అల్లూరి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను అల్లూరి రామకృష్ణ కలిసి వర్షిణిగా పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. అనంతరం ఎంపీని రైతు కండువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గతంలో వర్జీనియా పొగాకు, ఫామ్ ఆయిల్ రైతుల సమస్యల్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగానే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారన్నారు. అదే మాదిరిగా వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న మరో 2 సమస్యల్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. పొగాకు బ్యారన్లకు లైసెన్స్ లేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించామన్నారు. పొగాకు కొనుగోలుకు మరో ప్లాట్ఫామ్ను ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు అల్లూరి రామకృష్ణ వివరించారు. నిన్న ఏలూరులో జరిగినటువంటి మీటింగ్ కాడకే మన పుట్టా మహేష్ గారు యాదవ్ గారు వచ్చారని తెలిసి నేను ఆయనకి పొగాకు మీద సెస్, పామ్ ఆయిల్ మీద గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేసినటువంటి ఆయన అభినందించాక నిన్న ఆయన్ని కలిసి ఆయన అభినందించాను. ముఖ్యంగా మరీ నేను ఒక 2 విషయాలు చెప్పాను. ఏంటంటే తేలిక నేలలో పొగాకు ముఖ్య పంట. ఇక్కడ రైతులు చాలామంది బేరన్లు వేసారు. వాళ్ళకి లైసెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ప్లస్ బ్యాంక్ లోన్లు వస్తలేదండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆ బేరన్లు రెగ్యులర్ చేయాలని నేను వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్ళి
ఈ బేరంలో రెగ్యులర్ చేయాలని మిమ్మల్ని తమను కోరుతున్నాను. దానికి ఎంటే స్పందించి నేను దీన్ని ఎంటే వారి దృష్టిలో పెట్టి దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తానని మాట ఇచ్చారు. ముఖ్యంగా మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పొగాకు 5 ఫ్లోర్లే ఉన్నాయి. తెలుగునాడు ఎన్ఎల్ఎస్ ఏరియాలో 5 ఫ్లోర్లే ఉన్నాయి. ఇంకో ఫ్లోర్ కావాలండి. చాలా లేట్ అయిపోతుంది పొగాకు అమ్మకానికి, ఇబ్బంది పడుతున్నాము. నేను ఇంకో ఫ్లోర్ కూడా మీరు ఇంకో వారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకో ఫ్లోర్ కూడా శాంక్షన్ చేయాలంటే దాన్ని కూడా నేను సానుకూలంగా స్పందించి దీన్ని కూడా నేను ఇంకో ఫ్లోర్ వస్తా కూడా ట్రై చేస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి రైతు కండవా కప్పినందుకు చాలా సంతోషించారు. మీకు ఏ సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను దీన్ని పరిష్కరించాకే నేను పైన సాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. వారికి రైతుల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపడానికి నేను ఎంతో ముందుంటానని వారు అన్నారు. రైతు సమస్యలు చెప్పినట్టే ఆయన స్పందించి మనం రెండు విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళిన ఎంటే ఆయన కొత్త పార్లమెంట్ సభ్యులుగా కొత్త అయినా కానీ ఆయన స్పందించి మనకి రైతులకి చాలా మేలు చేశాడు. మనం ఆయన ఎన్నంటుండి మన యొక్క డిమాండ్స్ని మన యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటాకే మనం ఆయన్ని ఎన్నంటి ఉండాలి, ఆయన ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మరి మన రైతుల్ని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కమ్యూనిస్టు ఉద్యమ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జ్యోతి బసు 16వ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నాయకులతో కలిసి జ్యోతి బసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం జ్యోతి బసు చేసిన పోరాటాన్ని వివరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి చేసిన కృషిని తెలిపారు. ఉద్యమ నేత జ్యోతి బసును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకి ఇచ్చిన సరైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి రామకృష్ణ, టి ముత్యాలమ్మ, ఎం సుధారాణి, వై నాగేంద్ర, బి నాని, కె రెడ్డి, బి వెంకటేశ్వరరావు, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ చేసినటువంటి ప్రజా పరిపాలనే ఆయన అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసేలాగా జరిగింది. ప్రధానంగా ఆయన ఒక పెద్ద భూస్వామ్య ఉన్నత మేధావి వర్గ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పేదల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం ఆయన చదువుకునే సమయంలోనే కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆకర్షించబడి ఆయన చివరి వరకు కూడా కమ్యూనిస్ట్గానే జీవించారు. ఆయన పార్టీ సిపిఎం పార్టీ నవరత్నాలుగా పేరు పొందినటువంటి 9 మంది మహనీయుల కోవకి చెందినటువంటి నాయకుడైన ముఖ్యమంత్రిగా పనిచేసే క్రమంలో కార్మికులకి కనీస వేతనాల చట్టం అమలు చేయడం, అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం అమలు చేయడంతో పాటు ప్రధానంగా ఈ దేశంలో అందరికీ గుర్తుండిపోయేలాగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి కానీ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకి మేలు చేసేటువంటి భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం, దాన్ని అమలు చేయడంలో అగ్రపేటన ఉండేలాగా ఆ రాష్ట్రాన్ని ఆయన తీర్చిదిద్దారు. ప్రధానంగా ఈ భారతదేశంలో ప్రభుత్వాలు భూములు పంచిన మొత్తం భూముల్లో సగం భూములు పశ్చిమ బెంగాల్లోనే పంపిణీ చేయడం జరిగింది. అక్కడ తెబాగా పోరాటం ద్వారా కౌలు రైతులు కూడా మంచి
ప్రతి పండించిన 3 భాగాల్లో ఒక భాగం మాత్రం కౌలు చెల్లించి మిగిలిన 2 భాగాలు కూడా కౌలుదారులకే చెందాలనేటువంటి చట్టం చేసి అమలు చేయడం కానీ, భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి భూ పంపిణీ చేయడం కానీ, అలాగే ఇళ్ళు వేసుకున్న నిరుపేదలకి వాళ్ళ ఇళ్ల దగ్గరికే వచ్చి వాళ్ళ అధికారులు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే పని కానీ, ఈ రకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణానికి చెందిన నాగజ్యోతి అనే వివాహిత కోరిక తీరడంతో అమ్మవారి ఆలయం చుట్టూ పూర్లు దండాలతో 5 ప్రదక్షిణ చేశారన్నారు. అదేవిధంగా అమ్మవారి రజక వస్త్ర తయారీకి రావిపాటి రామకృష్ణ, యశోద రాణి దంపతులు 10 తులాల వెండిని సమర్పించినట్టు తెలిపారు. దాతలపై భక్తులపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ మరియు అమ్మవారికి ప్రాతకాలం నుంచే విశేష పూజలు, లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీచక్ర పూజ మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, తదనంతరం అమ్మవారికి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటు వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్రోత్సవాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం, అమ్మవారి యొక్క హారతి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు రావిపాటి రామకృష్ణ, యశోదారాణి దంపతులు 10 తులాల వెండిని మరి అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలని, వారి వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎలాగలా కాచి కాపాడాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ ముగిసింది. పండుగకు సుదూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు తిరుగు ప్రయాణం బాటపట్టారు. దీంతో జిల్లాలోని జాతీయ రహదారి వాహనాలతో కిటకిటలాడుతుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ జాతీయ రహదారి గుండా పయనమయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరు జిల్లాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి మహానగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పండుగ 4 రోజులు వారి స్వగ్రామాల్లో బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. పండుగ ముగియడంతో మరలా తిరుగు ప్రయాణం బాటపట్టారు. దీంతో జిల్లాలోని జాతీయ రహదారి కిటకిటలాడింది. పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఒక్కో వాహనం నెమ్మదిగా ముందుకు సాగింది. తమ స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య 4 రోజుల పాటు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడం తమకెంతో సంతోషాన్ని అందించింది. పలువురు ప్రయాణికులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో మంటలు చెలరేగడంతో లోపల చిక్కుకున్న యువకుడు సజీవ దహనమై ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు.
కాకినాడ జిల్లా అన్నవరంకు చెందిన జానం పద్మావతి ఏలూరు వాంటౌన్ ప్రాంతంలోని దక్షిణపు వీధిలో ఒక ఇంట్లో నివాసం ఉంటుంది. పండుగకు స్వగ్రామం వెళ్లి తన సోదరుడు జానం గంగాధర్ను వెంట పెట్టుకుని వచ్చింది. ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న పద్మావతి యథావిధిగా గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లింది. ఈ సమయంలో గంగాధర్ ఇంట్లో నిద్రిస్తుండటంతో తనని లేపకుండా ఇంటి బయట గడియ పెట్టి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈ సంఘటన స్థలానికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. తలుపు తెరిచి చూసేసరికి వంటగదికి వెళ్లే దారిలో ఒక మూలన గంగాధర్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పద్మ నా పేరు. నేను పొద్దున్న మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తుంటే వెళ్ళొచ్చేటప్పటికి ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు ఇక్కడ వాళ్ళంతా. అప్పుడు వెంటనే వచ్చాను. ఈ లోపల మొత్తం అయిపోయి కాలిపోయింది. ఏమైందో తెలియదు నాకు. అక్కడ లోపల తమ్ముడు ఉండిపోయాడు. ఎలాగైందో కూడా తెలియట్లేదు నాకు. అసలు ఏమైందో తెలియట్లేదు నాకు. తమ్ముడు గంగాధర్ ఐటీ రిక్రూటర్ కింద చేస్తున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా సమన్వయంతో పనిచేస్తాం. డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం. జంగారెడ్డిగూడెం చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమక్షంలో జరిగిన సమీక్షలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఎంబీఐ రంగ నాయకులు పిలుపు. అనాథ వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్న చార్టెడ్ అకౌంటెంట్ వరికల్లు దుర్గారావు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచనతో సుమారు 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.